ఇక మంచిర్యాల జిల్లాలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపనపల్లి వద్ద భారీగా నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల తనిఖీలో భాగంగా టాటా టియాగో వాహనంలో తరలిస్తున్న 108 ప్యాకెట్ల నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్యాకింగ్ ఇట్లా ఉండదు. దీనిపైన ఏం రాసిందంటే వోకల్ ఫర్ లోకల్ డిస్క్లైమర్ ఇక్కడ ఇది నాట్ ఫర్ సేల్ ఓన్లీ ట్రయల్ పర్పస్ అని ఉంది. సో ఇట్లా ఉంటే ఇదేది నకిలీ విత్తనాల కిందకి వస్తే ప్యాకింగ్ ఇట్లా ఉండదు. ఇక్కడ ఏది బోల్గార్డ్ 3 అని రాసి వస్తుంది. దీనిపైన బోల్గార్డ్ 3 అని రాసలేదు, 5G అని రాసి ఉంది. ఇట్లా ఏది ఈ ప్యాకింగ్ కూడా తెలిసిపోతుంది చూస్తాను సార్. యాక్చువల్గా GEAC అని ఒక కమిటీ ఉంటుంది, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ. అదేంటంటే ఇప్పుడు BT1 BT2 ఇండియాలో 2006లో ఒకటి వచ్చింది, 2007లో కూడా వచ్చినాయి. BT2 BT1 BT3. ఇప్పుడు BT3 అని ఇది ఓన్లీ మన దగ్గర ల్యాబ్లో జరిగినాయి, కానీ దీన్ని రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ఇది రిలీజ్ చేస్తే ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ అవుతుందని. సో ఇది రిలీజ్ చేయలేదు, కానీ ల్యాబ్లో జరిగినాయి బయటకు వచ్చింది అన్నట్టు. బయటకు వచ్చడంతో రైతులు ఏంటంటే లేబర్ కోసం ఇది లేబర్ ఉన్నది అన్నట్టు. గ్లైఫోసేట్ వేస్తే గడ్డి అనేది చనిపోతుంది. బట్ నార్మల్ BT2లో అట్లా ఉండదు. సో గడ్డి కోసము రైతులు దీనికి మొగ్గు చూపుతారు.